తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఎంపికైన బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరు కూడా బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అత్యంత నిరాడంబరంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు బండి సంజయ్ కుమార్. ఇవాళ 10:35 నార్త్ బ్లాక్ లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పదవీ బాధ్యతలు తీసుకున్నారు బండి సంజయ్. పదవీ బాధ్యతల కార్యక్రమానికి బండి సంజయ్ కు ఆశీస్సులు అందించనున్నారు. జగద్గురు శంకరాచార్య అలాగే హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ స్వయంగా ఆయన నార్త్ బ్లాక్ దగ్గరికి వెళ్లి ఆయనకి ఆశీస్సులు అందించబోతున్నారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం గాని నాయకుల సందడి గాని ఏదీ లేకుండానే ఒంటరిగానే బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నాయకులు కార్యకర్తలు సహకరించాలి అని కోరారు బండి సంజయ్. నూతనంగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఇటు బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కిషన్ రెడ్డి. ఆయనకి అభినందనలు తెలిపారు బండి సంజయ్. బొగ్గు గనుల శాఖ ద్వారా రాష్ట్రానికి దేశానికి విశేష సేవలు అందిస్తారని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బండి సంజయ్. ప్రత్యేకించి సింగరేణి బొగ్గు గనుల మీద పూర్తి అవగాహన ఉన్న కిషన్ రెడ్డి ఆ సంస్థ పురోభివృద్ధికి సింగరేణి కార్మికులకు మరింత మేలు చేస్తారని చెప్పారు. అలాగే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు నిన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి ఆంధ్ర బీజేపీ ఆఫీస్ కి వెళ్లారు, ఏపీ బీజేపీ ఆఫీస్ కి వెళ్లారు. దాంతో పాటుగా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కూడా వెళ్లడం అనేది చాలా క్రియాశీలకంగా మారింది. ఆయన పర్టికులర్ గా ఏపీ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కి ఎందుకు వెళ్లారు అన్న చర్చ నిన్నంతా సాగింది. అలాగే మనం చూస్తున్నాం నార్త్ బ్లాక్ లో ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్న కార్యక్రమానికి సంబంధించి చూస్తున్నాం. అత్యంత నిరాడంబరంగానే ఆయన కార్యకర్తలు హడావుడి ఎలాంటిది లేకుండా బండి సంజయ్ ఆయన బాధ్యతలు తీసుకున్నారు. దీనికి శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆయన హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులుగా ఉన్నారు. శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ అలాగే జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ ఈ కార్యక్రమానికి హాజరైనట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, కేంద్ర కేబినెట్ బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ లేక కమర్షియల్ కానీ డొమెస్టిక్ కానీ ప్రజల జీవితాలతో విద్యుత్ రంగం పూర్తిగా పెనవేసుకొని ఉన్నది. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలో కూడా ఇండస్ట్రియలిస్టులు సమ్మె చేసిన విషయం మనం చూశాం. ఎవరైనా ఎక్కువ విద్యుత్తు అలాట్మెంట్ కంటే ఎవరైనా ఎక్కువ విద్యుత్తు ఉపయోగిస్తే వాళ్ళ మీద ఫైన్ చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉండేది. రైతులు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు విద్యుత్ కోతల కారణంగా. కరెంటు మోటార్లు కాలిపోతుండేది, పంటలు ఎండిపోతుండేది. సీజన్ లో విద్యుత్ రాక రైతులు అనేక రకాలుగా గోసపడేవాళ్ళు. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాము, భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్ ట్రాన్స్పోర్ట్ ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ పవర్ మినిస్ట్రీ గాని, రైల్వే మినిస్ట్రీ గాని, కోల్ మినిస్ట్రీ గాని, మైన్స్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, మినరల్స్ అన్నిటిని కూడా మనము ప్రజల జీవితాలకు సంబంధించి మెరుగుపడడం కోసం ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము, ఉపాధి అవకాశాలు పెంచడము, మినరల్స్ ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము, తద్వారా భారతదేశము ఒక ఇప్పటికే 5వ ఆర్థిక శక్తి దేశంగా ఎదిగింది. రానున్న రోజుల్లో దాన్ని 3వ ఆర్థిక శక్తి గల దేశంగా ఎదగాలంటే అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి, అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు గాని, దేశ ప్రజలు గాని ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్ తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాము. ధన్యవాదాలు. सर वन फोटो while taking charge sir. सर फाइल साइन करेंगे सर, फाइल साइन करेंगे सर। माइक हटा दो यार, माइक हटा दो।